నాకు చేతి వంటలకు స్వాగతం అండి. అందరూ ఎలాగున్నారో బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకున్నానండి. ఈరోజు కూరమద్దరు కూర వండుతున్నానండి. అది ఎలా తయారు చేస్తాను చూడండి. ఇలా కడిగేసుకోవాలండి. కాయలు పడంగానే కడిగేసుకోవాలి. ముక్కలు వేసాక కడగకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇవి కూడా పుచ్చడం లేదో చూసుకోవాలండి. ఇలాంటిది ఏమైనా తీసి పారేసుకోవాలండి. కూర్చున్నది పొయ్యి మీద పెడుతున్నానండి. తగినంత ఆయిల్ వేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నానండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. మీడియం సైజ్ 6. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. టమాటా వేద్దామండి. కట్ చేసినవి ఉల్లిపాయ టమాటా మగ్గిందని కూరపప్పు వేద్దాం. కట్ చేసిన ముక్కలు మూతేసి 5 నిమిషాలు ఉంచుదామండి. మగ్గుతాయి. ఇప్పుడు కూరపప్పు మగ్గింది కదండి. ఉప్పు కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. అరసీని పసుపు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మూత వేసి 10 నిమిషాలు ఉంచుకుందామండి. ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. వేసి ఇలా కలుపుకోవాలండి. మూత వేసి 2 నిమిషాలు ఉంచుదాం. పడద్దే. దగ్గర పడిపోయిందని దించేద్దాం. కూర చాలా బాగుందండి. టమాటా కూరపప్పురే వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ కూర చపాతీలకైనా రైస్లకైనా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టినారు, సపోర్ట్ చేయండి. కడతాం నష్టం.